భానుడి ప్రతాపంతో ఉత్తర తెలంగాణ అట్టుడుకుతోంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో 45 డిగ్రీల హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు ఉచిత తాగునీరు, మజ్జిగ, పెరుగన్నం పంపిణీ చేస్తూ ప్రయాణికుల దాహం తీరుస్తున్నారు. హై టెంపరేచర్లపై మరింత సమాచారం మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సుమారు 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలో ఉన్నాము. చూడొచ్చు, దాదాపు ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టడంతో మధ్యాహ్నం మొత్తం కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం ఎవరైతే పనులు చేసుకుంటున్నారో వారంతా కూడా ఉదయం నుంచే పనుల్లో నిమగ్నమవుతున్నారు. మధ్యాహ్నం వరకు రోడ్ల మీదకి ఎక్కాలంటే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంచిర్యాల జిల్లా మొత్తం కూడా అట్టుడుకుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా కోల్ బెల్ట్ ప్రాంతం, సింగరేణి ప్రాంతం కావడంతో ఈ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. మనము దాదాపు గత కొన్ని ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో హైయెస్ట్ టెంపరేచర్లు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఇదంతా కోల్ బెల్ట్ ప్రాంతం. ముఖ్యంగా ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం, గోదావరి ఖనిలో అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రతి ఏటా కూడా నమోదవుతూ ఉంటాయి. దాదాపు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెద్దపల్లి జిల్లాలో నమోదవుతున్నాయి. ఇదంతా కూడా పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టులు పెద్ద పెద్ద ఈ సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం కావడంతో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతూ ఉంటాయి. ఇక మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మంచిర్యాల జిల్లాలో కూడా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో గత వారం రోజులుగా ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ప్రజలందరికీ కూడా హెచ్చరికలు కూడా వైద్య శాఖ ఇటు పలు సూచనలు చేస్తుంది. బయటికి వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, బయటికి వెళ్ళే వారంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. మనం ప్రస్తుతం కూడా చూడొచ్చు, ఏదైతే వీధి వ్యాపారులు చేసుకునే వారు ఉంటారో, పనులు అమ్ముకునే వారంతా కూడా ఎండవేడిమికి ఇటు రోడ్డు వేడి రావడంతో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎండవేడికి ఇటు మజ్జిగ కావచ్చు, అదేవిధంగా అంబలి పంపిణీ చేసే స్వచ్ఛంద సంస్థలు కూడా రోడ్ల మీదుగా చూడొచ్చు. ప్రస్తుతం మనము అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అని చెప్పేసి ఉచిత పెరుగన్నం పంపిణీ కూడా కార్యక్రమం చేపట్టారు. ఇట్లా మంచినీరు, అదేవిధంగా మజ్జిగ, అంబలి పంపిణీ లాంటి పెద్ద ఎత్తున ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. వీటికి కూడా ప్రజలు ఎవరైతే బస్టాండ్లో ప్రయాణికులు చేసే వారంతా కూడా ఉంటారో వీరిని మజ్జిగ కావచ్చు, ఈ ఉచిత పెరుగన్నం కావచ్చు, ఇట్లా తీసుకొని చల్లబరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్వచ్ఛంద సేవల సంస్థ వారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం, ఎట్లా ఉంది ఎండలు, ఎట్లా ఉన్నాయి, ఎట్లా జనాలు ఎట్లా వస్తున్నారు? విపరీతమైన ఎండలు మన ప్రపంచంలోనే మన మంచిర్యాల 18వ స్థానంలో ఉన్నాం. అందులో మన స్టేట్లో అత్యధికంగా ఉష్ణోగ్రత ఓన్లీ మంచిర్యాలలోనే ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద అవి తిరగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఎండలను దృష్టిలో పెట్టుకొని అఖిల భారత అయ్యప్ప సేవా సమితి తరపు నుంచి మేము ఈ యొక్క చౌరస్తాలో అందరికీ దారిన పోయే ప్రజలందరూ కూడా పెరుగుతో అన్నం చేసి వారి యొక్క శరీరాన్ని చల్లబరచడానికి మా యొక్క ప్రయత్నంగా మేము చేస్తున్నాం. డైలీ 200 నుండి 300 మంది వరకు వచ్చి స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక 41 రోజుల దాకా చేద్దామని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మేము అందరం అనుకున్నాం. దాతల సహాయ సహకారాలతోటి ఇది రోజు సాగుతుంది. ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తారు? ప్రతిరోజు 12:30 నుంచి దాదాపు 1:30-2 వరకు కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ఈ పెరుగన్న కార్యక్రమం, ఉచిత పెరుగన్న కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి ఏబీఐబీ తరఫున చేస్తున్నాము. ఎంతమంది వస్తున్నారు? దాదాపు ఒక 250 నుంచి 300 మంది దాకా ప్రతిరోజు వస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం అనుకొని ముందుపడి అయ్యప్ప సేవలో నిమగ్నమై అయ్యప్ప నామస్మరణ కలిగేలా ముందు వచ్చి చేస్తున్నాము. ఇంకా ఇక్కడ మనతో పాటు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఎండలు ఎట్లా వేడి ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లా ఎక్కడి నుంచి వస్తారు? శ్రీరాంపూర్. ఎట్లా ఏ పనికి వచ్చారు? మంచిర్యాల మార్కెట్ వచ్చి. ఎట్లా ఉన్నాయి ఎండలు, ఎట్లున్నాయి మీకు? చాలా బాగున్నాయి. ఏం చేస్తారు మీరు? కార్ నడుపుతాం. ఎట్లా ఉన్నాయి? మామూలుగా మీరు కార్లో ఏసీ ఉంటుంది కాబట్టి పెద్ద ఏంటది, ఒకటేసారి బయటకు వచ్చేసరికి ఎట్లా ఉంటుంది? బయట తిరగాలంటే చాలా ఎండలు ఉన్నాయండి, తిరగలేం పాస్. ఎట్లా ఉన్నాయి ఎండలు, ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ మన మంచిర్యాల పట్టణంలో చూస్తే అయితే రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే నిన్న మొన్నటి నుంచి కూడా మనకు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉన్నామని చూపెడుతుంది. కావున దీని గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంకా కొన్ని చలివేంద్రాలు, అట్లనే కొన్ని నీడలు ఏర్పాట్లు చేయాలి. మంచిర్యాలతో పాటు శ్రీరాంపూర్ ఏరియాల్లో
పెద్ద ఎత్తున రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఎవరైతే ఓసీపీ బొగ్గు గనుల్లో చేసే సైతం వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం చలువ పందిళ్ళు, ఇటు ఓఆర్ఎస్తో ప్యాకెట్లతో పాటుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా అధికారులు చేపట్టామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఇటు పెద్ద హైయెస్ట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మొత్తంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించి పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్ మంచిర్యాల నుంచి.